జై యాదవ్ ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ మరి అదేవిధంగా మిగతా అన్ని అనుబంధ సంఘాలతో పాటు మరి అన్ని జిల్లాలలో ఈ యొక్క మీడియా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా బీసీలను మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి జనాభా పరంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఉన్నటువంటి యాదవులను కురుమలను మరి మునుగు కాపులను విస్మరిస్తూ ఉన్నది. మరి కేబినెట్లో ఇలా మరి మంత్రి పదవులు రాకుండా అంచివేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంలో ఇలా మరి రానున్న 30వ తారీఖు మరి ఈ నెల 30వ తారీఖున రోజు మరి హైదరాబాదు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతున్నాం. దానికి మనకి ఇలా నిజామాబాద్ జిల్లాకు మరి మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మన ఓయూజేఏసీ వ్యవస్థాపకులు మరి రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షులు అన్న డి రాజారాం యాదవ్ గారు, మరి అదేవిధంగా జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్ గారు మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి నేను పదే పదే కోరుతా ఉన్నా, నిజామాబాద్ జిల్లా మరి అన్ని యాదవ అనుబంధ సంఘాలకు మనవి చేస్తా ఉన్నా. మరి రేపు జరగబోయే 30వ తారీఖు రోజు మహాధరణకు పెద్ద ఎత్తున తరలి మరి మన నినాదాన్ని అక్కడ చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి మనని మరి కించపరుస్తూ అవమానపరుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇలా అంచివేస్తా గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే మరి మళ్ళొకసారి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి మరి మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మరి మా రాజారాం యాదవ్ గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. జై యాదవ్. జై యాదవ్. రాజారామన్న గారికి మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి, హైదరాబాద్ స్టేట్గా ఏర్పడినప్పటి నుంచి ఊరుతుల రామకృష్ణారావు మంత్రి వరకు మొదలుకొని నిన్న మొన్నటి వరకు గత ప్రభుత్వం వరకు యాదవులు లేకుండా మంత్రి క్యాబినెట్ లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో జనాభా పరంగా దాదాపు 28 లక్షల మంది అత్యధిక జనాభా కలిగినటువంటి కమ్యూనిటీ. అట్లాగే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధికంగా 53% కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అండగా నిలబడినటువంటి కమ్యూనిటీ కాదు. అటువంటి కమ్యూనిటీకి మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అట్లాగే ఎమ్మెల్సీ పదవులు కూడా ఒకటి ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టులలో కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్పొరేషన్ చైర్మన్ కనీసం నిన్న మొన్న అనౌన్స్ చేసినటువంటి 200 దాదాపు 150 పైగా పార్టీ ఆఫీస్ బేరర్స్ పదవులను అనౌన్స్ చేసిన దాంట్లో కూడా 2 సెక్రటరీ పోస్టులు తప్ప మాకు ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇంత అవమానం యాదవులకు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో జరగలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మరి రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు సామాజిక న్యాయం, సమగ్ర కులగణన, ఎవరెంత వాటా ఉంటే ఎవరెంత జనాభా ఉంటే అంత వాటా ఇస్తామని చెప్పి మరి రాజ్యాంగం చేత పట్టుకొని దేశమంతా రాష్ట్రమంతా తిరిగి ఓట్లు వేయించుకొని ఇవాళ ఉండి చేయించుకున్నటువంటి ఇదేనా సామాజిక న్యాయం? రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఇదేనా మేము అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు కొడంగల్లో, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో మా యాదవులు ఓట్లు వేయకుండానే గెలిచారని నేను అడుగుతా ఉన్నాను. ఇంత అన్యాయం ఎప్పుడూ మాకు జరగలేదు. మరి మా అన్న రాజారామన్న గత 1.5 ఏళ్ళగా బీసీల కోసం బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని గత 1.5 ఏళ్ళగా పెద్ద ఎత్తున మరి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆయన కూడా ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. వాళ్ళ యాదవులకు, మున్నూరు కాపులకు, ఎంబీసీలకు పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ముందు ఆయనే మళ్ళీ చొరవ తీసుకొని నేను పుట్టినటువంటి కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండాలని చెప్పేసి ఆయన ఇవాళ ఈ నెల 30న
యాదవుల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్ దగ్గర తలపెట్టడం జరిగింది. ఆయన నేతృత్వంలో మరి ఈ సభను అందరూ కూడా పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరికి ఇది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి సభ, మన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి సభ, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సభ. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని పేరు పేరున విజయవంతం చేయాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. యాదవ సంఘం అధ్యక్షుడు మైపాల్ యాదవ్ గారు, అట్లాగే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యాదవ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు మేకల కృష్ణ యాదవ్ గారు, అట్లాగే మరి నిజామాబాద్ జిల్లా యాదవ సంఘం రాష్ట్ర కన్వీనర్ బాబురావు యాదవ్ గారు, రాజమండ్రి యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, మహేందర్ యాదవ్ గారు, అట్లాగే మా గౌరవ అధ్యక్షుడు యాదవ సంఘం రాజన్న యాదవ్ గారు, అట్లాగే ఒడ్డెన్న యాదవ్ గారు, అట్లాగే జనార్దన్ యాదవ్ గారు, గణేష్ యాదవ్ గారు, అందరికీ కూడా మీ అందరికీ క్షమించాలి, సమయం కొంచెం లేట్ అయింది. ఈ సమావేశం ఏర్పాటు ప్రధాన కారణం ఇలా రేపు అంటే జూన్ 30వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి యాదవుల ఆత్మగౌరవ సభ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే క్రమంలో అన్ని జిల్లాల్లో పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాలు కంప్లీట్ చేసుకుని కరీంనగర్ కంప్లీట్ చేసుకుని ఈరోజు నిజామాబాద్ రావడం జరిగింది. మరి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, యాదవ సంఘాల జేఏసీ ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. నేను తెలుసు మీకు, నేను బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కొనసాగుతా ఉన్నాను. గత సంవత్సరంన్నర కాలం నుంచి బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కానీ, విద్యా ఉద్యోగ రంగంలో పర్మనెంట్ రిజర్వేషన్ కానీ, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున మరి మన ఉద్యమం ఇస్తాము. స్వతంత్ర బీసీ ఉద్యమంగా ఇది కొనసాగుతున్నది. అయితే యాదవులకు జరుగుతున్న అన్యాయం విషయంలో కూడా మరి యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. నేను ఆ కమ్యూనిటీలో పుట్టిన కాబట్టి వాళ్ళ జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించాల్సిన బాధ్యత నచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం కూడా మనం చేపట్టడం జరిగింది. ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, యాదవులకి మంత్రివర్గంలో స్థానం పెట్టిన కనిపించాలి. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో యాదవులు మంత్రివర్గం లేనటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, బూర్గుల రామకృష్ణ మొదలుకొని మొన్నటి కేసీఆర్ ప్రభుత్వం, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈరోజు 4 మంత్రులు కుర్మ యాదవ్ మంత్రివర్గం. అంటే ఈ స్థాయిలో మీరు యాదవ్ని విస్తరించడం అంటే ఎంత కండకవారని అడుగుతా ఉంది. ఎంత అహంకారం మీకు రేవంత్ రెడ్డి గారు, ఎంత కులాహంకారం మీకు. ఇలా మీ చుట్టాలు, మీ పక్కలు, మీ కులాలు ఉంటే ప్రభుత్వం అవుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడిన ఎన్నికల ముందు ప్రజాపాలన అన్నారు. ఇలా మీరు చేస్తున్నది కుటుంబ పాలన, కుల పాలన కాదని నేను అడుగుతాను. కుటుంబాల పాలన అంటున్నా నేను. ఒక 10-20 కుటుంబాలు మీరు పంచుకుంటారా మంత్రివర్గాన్ని? జానారెడ్డిలు, ఉత్తమ్ రెడ్డిలు, సుదర్శన్ రెడ్డిలు, రాజగోపాల్ రెడ్డి, ఇంకా మీరే ఇంకా రాలేదని మీరు అలిగినట్లు, ఏడ్చినట్లు, మీరు కొట్టినట్లు, ఆయన ఏడ్చినట్లు, మీరు అలా అడిగితే మీరు ఓదార్చినట్లు ఈ మొత్తం డ్రామా కొనసాగుతున్నది ఈ రాష్ట్రంలో. నడవది ఈ రాష్ట్రంలో. ఇంతవరకు ఎడ్డి కాలంలో, గుడ్డి కాలంలో 40 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం కూడా యాదవ్ మంత్రివర్గం లేని ప్రభుత్వం లేదు. ఇంత చైతన్యమై ఈ రకంగా మా పిల్లలు చదువుకొని మీరు బయటకు వచ్చి ఇలా మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యంగా కుట్టాల్సిన సందర్భంలో మీరు మమ్మల్ని ఇంకా ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తుంటే కుదరదని చెప్పి సందర్భంగా చెప్తాను. అందుకోసమే
పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మేమంతా ఒకటేనా యాదవ సంఘాలు చేసి ఏర్పాటు చేసుకున్నాం. ఒకటే ఒక ప్రోగ్రాం మాది, యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. రెండో డిమాండ్ యాదవుల జనతావాస ప్రకారం వాళ్ళకి అన్ని పదవుల్లో భాగస్వామ్యం కావాలి. మేము ఈ నిజామాబాద్లో కూడా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో బీసీగా ఉన్నాము, యాదవులుగా ఉన్నాము. ప్రతి నియోజకవర్గంలో యాదవులు మినిమం కుర్మ యాదవులు 20,000 తగ్గకుండా ఎక్కడ లేవు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. కొంత అర్బన్లో తక్కువ రూరల్ 45,000 ఉన్నారు, పాల్గొండలో 25,000 ఉన్నారు, ఆర్మూరులో 20,000 ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో బోధనతో సహా ప్రతి నియోజకవర్గంలో కుర్మ యాదవులు ఉన్నారు. ఇలా ఈ జిల్లాలో ఏ పదవులు ఇచ్చిండు కుర్మ యాదవ్? ఎమ్మెల్సీ ఇచ్చిందా, కప్పల్ చైర్మన్ ఇచ్చిందా, ఏ భాగస్వామ్యం ఇచ్చిండ్రు? మా వేలు తీసినట్టు ఒకటి ఇంకా చాలా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మేము మాకు ఇవ్వట్లేదు, వేరే పార్టీలో వాళ్ళకి ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ కోసం నిజంగా పనిచేసినటువంటి నిజంగా మా కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టుకున్నటువంటి బిడ్డలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల్లో మరి కుర్మ యాదవులకి భాగస్వామ్యం కల్పించాం. మా జనదావాస ఎందుకంటే మా జనలో ఎందుకు చేయండి మాకు ఎక్కువద్దు అనే డిమాండ్ తోటి రెండో డిమాండ్గా. మూడో డిమాండ్గా గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. సరే మీరు కోడిగుడ్డి మీద ఇక్కడ తీసినట్టు చాలా రకాలుగా చేసింది. ఎడ్డుకో గుడ్డుకో ఆయనకు చేసింది సంస్కృతి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసింది. అట్లయింది ఇట్లయిందని మాట్లాడింది. మీరు ఏమైనా ఒక అడుగు ముందుకేసి డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ కింద డీబీటీ డైరెక్ట్గా మేము ట్రాన్స్ఫర్ డీపీటీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం. మనీని డైరెక్ట్గా మేము ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం. అకౌంట్లో మనీ 2 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం. ఎక్కడ ఉండే 2 లక్షలు ఇమీడియట్గా. మా డిమాండ్ ఏంటంటే మా గొర్రెల కాపర్లకి ఏదైతే మీరు రెండో దశ పంపిణీ చేస్తున్నారో దాన్ని ఇమీడియట్గా మీరు 2 లక్షల రూపాయలు మా అకౌంట్లో ఎప్పుడు వేస్తారని చెప్పేసి వేయాలని డిమాండ్ తోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే ఇవాళ యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దానికి 10,000 కోట్ల రూపాయలని కేటాయించిన డిమాండ్ మేము 4వ డిమాండ్గా పెట్టుకున్నాం. అదేవిధంగా మేము యాదవులో ఉన్నాము, మేము బీసీలో ఉన్నాము. ఇలా విద్యా ఉద్యోగ రంగంలో మా పిల్లలు నష్టపోతున్నారు. స్థానిక సంస్థలో మా వాళ్ళ సర్పంచ్లో ఎంపీసీలో పోటీ అయ్యే అవకాశం లేదు. ఇలా మీరేమన్నారు? కమ్యూనిటీ డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తుందని చెప్తున్నారు. మీకు హామీ ఇచ్చింది. మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలేదు. ఏ సంఘం మిమ్మల్ని అడగలే, బీసీ సంఘాలు అడగలే, ఏ నాయకుడు అడగలే. మీకు మీరే ముందుకు వచ్చి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిన సందర్భంలో సిద్దిరామయ్య గారిని, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అనే పేరు మీద బీసీ డిక్లరేషన్ చేశారు. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మేము కులగణన చేసి 42% లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. సంఖ్య కూడా చెప్పిన 12,000 మంది సభ్యులకు మేము స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తున్నాం. కానీ ఏమి ఇలా అసెంబ్లీలో తూతు మంత్రంగా బిల్లు పెట్టి నరేంద్ర మోడీ మీకు పంపి ఢిల్లీకి పంపించడము, చేతులు దులుపుకొని ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఎట్లాగా తాంబూలం ఇచ్చాము, తన్నుకుని సామాన్య ప్రభుత్వం మేము వివరిస్తాము. ఇలా అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని. మేము గొర్రెల కాసిన వాళ్ళని, మేము మంగళపల్లి, చాకలపల్లి, కుమరకమ్మని, ఇంకొమ్మరి పని చేసిన వాళ్ళని, గౌరవ పని చేసి చెట్టు తీసిన వాళ్ళని. కానీ మాకు కూడా రాజ్యాంగం మీద అవగాహన ఉన్నది. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్న కొంతమంది మీ తాబేదారులను పెట్టుకొని, కొంతమంది సంఘాలను పెట్టుకొని, కొంతమంది మేధావులు పెట్టుకొని బీసీని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయాలి, నాకు చేతులు ఏం లేదని చెప్తున్నారు. కాదు, ఇది ఫెడరల్ ప్రభుత్వం. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చట్టాలు చేసుకుంటారు. అక్కడ పార్లమెంట్ ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో మీరు బిల్లు పెట్టుకొని గవర్నర్ ఆమోదించుకొని గవర్నర్ ఆమోదించిన తర్వాత మీరే జీవో తీసుకొచ్చి మీరు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వచ్చు. స్థానిక సంస్థల అంశము రాష్ట్రాలకు సంబంధించింది. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఉమ్మడి జాబితా అంటే మీరు కూడా దాంట్లో చట్టాలు చేసుకోవచ్చు. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4లో రాష్ట్రాలు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. సరైన ఆధారాలు ఉంటే రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పి, సరైన ఆధారాలు శాస్త్రీయంగా ఉంటే ఇవ్వాలని చెప్పింది. ఇలా సరైన ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర, కులగణన వేసి సైంటిఫిక్ డాటా ఉంది మీ దగ్గర,
సరే ఇంకా ఈ లోతుల కోరు మీ 52% సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కేసీఆర్ గారు 52% చేర్చింది బీసీలని. అంటే ముస్లింలకు సంబంధం లేకుండా 52% ఉన్నారు. మీరన్నారు 46% తీసుకొచ్చి 5% తగ్గింది. నాకు అర్థం కాదు. మీ ఇళ్ళలో పిల్లలు పుట్టిండ్రు, మా పిల్లలేమో మా ఇళ్ళలో పిల్లలే పుట్టలేదు బీసీలకు. అప్పుడప్పుడు తగ్గిపోతుంది 5%. ఈ రకంగా మీరు బీసీలకు మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి కులగణన ఉంది కాబట్టి కనీసం ఆ 46 ఇవ్వండి. ఆ 46 మీరు చెప్పిన 46 మీరు తెలిసింది కదా 46%. మీరు 42 అంటున్నారు, మీరే 42 42 అని అడుగుతాము. దానికి సింపుల్గా గుళ్ళలెక్క చెప్పాలంటే సింపుల్గా 2 జీవోలు తీసుకురావాలి. గుళ్ళలెక్క అంటే కరెక్ట్ లెక్క, కూడాలంటే మా లెక్కన అంటే రోడ్డుకి గుళ్ళ లెక్క. సింపుల్ లెక్క ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ 5 నిమిషాల్లో జీవో తీసుకొచ్చి లోకల్ బాడీలో 40% రిజర్వేషన్ 5 నిమిషాల్లో రిజర్వేషన్ బిల్లు జీవో తీసుకొచ్చి విద్యా ఉద్యోగ రంగంలో 40% రిజర్వేషన్ ఇవ్వచ్చు. నితీష్ కుమార్ గారు బీహార్లో ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సమగ్ర కుటుంబం అక్కడ కులగణన చేసి బీసీని 62% తెలిసి అక్కడ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి 1,20,000 ఉద్యోగాలు బీసీ పిల్లలకు ఇచ్చింది. మీకేం రోగం పుట్టింది? ఢిల్లీలో మాట్లాడుతున్నారు, రోజు రాజ్యాంగం గురించి బీసీల గురించి మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ చేయమని అంటున్నారు. నరేంద్ర మోదీ కూడా చేయాలి, మీరు కూడా చేయాలి. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ తోటి ఈ కార్యక్రమం చేస్తున్నాము. చివరిగా ఒకటే మాట, ఈ ప్రభుత్వము బీసీ వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుంది. మాకు యాదవులకు మధ్యవర్గం స్థానం కల్పించాలి. మాతో పాటు ఇలా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మరొక కులం ఉన్నది, మంత్రివర్గం లేని కులం ఇలా ముందుకు కావాలి. ఇలా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. 5 ప్రధాన సామాజిక వర్గాలు సంఖ్య ఉన్నటువంటి 20 లక్షల జనాభా ఉన్నటువంటి కులాలు గుజరాత్, పద్మశాలి, గౌడ, ఆ 3 కులాలకి ఇలా ప్రాతినిధ్యం ఉంటుంది. మరి మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం లేదు, యాదవులకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు వచ్చే విస్తరణలో మున్నూరు యాదవులతో పాటు యాదవులకు ఇవ్వాలి, మాతో పాటు మా సోదరులైనటువంటి మున్నూరు కాపులకు ఇవ్వాలి. యాదవులు మున్నూరు కాపులతో పాటు ఎంబీసీలు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున్నారు. చాకలి కులాలు ఉన్నారు, నోలేని కులాలు ఉన్నారు. వాళ్ళకు మీరు కావాలి డిక్లరేషన్ చెప్పిన ఎంబీసీలకు మేము ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఇస్తామని చెప్పారు. కాబట్టి ఎంబీసీలకు కూడా మీరు మంత్రిత్వ శాఖను ఇవ్వాలి. అట్లా కాకుండా 3కి ఒక ఆయన సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, ఒక ఆయన రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక ఆయన ఆ రెడ్డి ఉన్నాడు, ఈ రెడ్డి ఉన్నాడు. మేమేమో గుట్టాడుకుంటాము, మాకు ఇవ్వాలి. ఏదో భూకంపం వచ్చినట్టు వీళ్ళకి ఇవ్వకపోతే సహజాలకు వచ్చిండు, వీళ్ళకి ఇవ్వకపోతే భూకంపం వచ్చినట్లు లేరా మా బీసీ లీడా? ఏం ఉద్ధరించారు మీరు? మేము భాగస్వామ్యం ఉండదా మాకు? అంటే మీరు కొట్టుకున్నట్టు కొట్టుకొని ఏడ్చుకున్నట్టు ఏడ్చుకుంటే మళ్ళీ మా వాళ్ళే ఇవ్వాలి. మేము మర్చిపోవాలి, మాకు మంత్రి పదవి ఇవ్వకుండా మేము మర్చిపోవాలి. మాకు మేము మనసులో అనే దిశ మర్చిపోవాలి మేము. కాబట్టి నడవాలి. ఇవాళ ఏదైతే బీసీ వాళ్ళకి అవకాశం ఉండలేదో వచ్చే విస్తరణలో వాళ్ళకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెడుతున్నాము. యాదవులుగా పెద్ద ఎత్తున రావాలి, మనం బీసీగా కొట్టాలని చెప్పేసి మా సోదరులకు విజ్ఞప్తి చేస్తూ మీరందరికీ కూడా ఇది పెద్ద ఎత్తున, ఇది ఏ పార్టీ లేదు, దీని వెనుక ఎవరు లేరు, మేము డబ్బులు కాదు, మేము మా వర్గాలకు అన్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో సంఖ్య ఉన్నది. ఈ బ్రహ్మాండంగా డబ్బులేం లేవు, లేకుండా ఏం వస్తుంది మా దగ్గర అవసరం జమ చేసుకుంటాం. కానీ ఎవరు దీని వెనుక లేరు. కేవలం మేము సొంతంగా చేసుకుంటున్న కార్యక్రమం, అందరూ సొంతంగా ఈ కార్యక్రమం చేయడం చేయాలని చెప్పేసి, ఇది మన ఆత్మగౌరవ సమస్య అని చెప్పేసి ఇవాళ మనం కాకుంటే రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా మంత్రులు మనల్ని తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఏమవుతుంది అనే పద్ధతిలో నిర్లక్ష్య పడింది. కాబట్టి నా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ పెద్ద ఎత్తున స్వయంగా మీరంతా ఎవరికి వాళ్ళుగా ఈ కార్యక్రమాన్ని జయప్రాంతాలని చెప్పేసి, ముఖ్యంగా మీడియా మిత్రులకి మేము నోరు లేని వాళ్ళము, శక్తి లేని వాళ్ళము, బలహీనము, బీసీలము, యాదవులము, మాకు మీరు పెద్ద ఎత్తున మీ బిడ్డలను మనకు జరుగుతున్న అన్యాయం మీద అందరం కూడా కొట్టాల్సిన అవసరం ఉంది. ఇలా మున్నూరు కాపులకు నేర్చుకోవడం నేర్చుకున్నారు. ఒకనాడు డి శ్రీనివాస్ లాంటారు, కేకే లాంటారు, బిహెచ్ లాంటారు, కాంగ్రెస్ పార్టీకి పునాది ఉన్నారు. ఏ రకంగా విస్మరిస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి చుట్టాలు పక్కా సుదర్శన్ రెడ్డి చుట్టాలు పక్కా కొట్టేసుకుంటే అధికారం వచ్చింది వాళ్ళు.